హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 13th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ముందుగా మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. భారతదేశంలోని ఎయిర్ బస్ C-295 సైనిక విమాన కార్యక్రమానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము ఎయిర్ బస్ C-295 ప్రోగ్రామ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, ఇది ఒక ప్రైవేటు కంపెనీచే తయారు చేయబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యుద్ధ విమానం. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే ఎయిర్ బస్ C-295 అనేది ఫైటర్ జెట్ కాదు, ఇది ఒక మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. భారతదేశంలో ఒక ప్రైవేటు కంపెనీచే తయారు చేయబడిన మొట్టమొదటి స్వదేశీ విమానంగా దీనిని మనం చెప్పవచ్చు, మిలిటరీ విమానంగా. బట్ ఇది యుద్ధ విమానం కాదు. భారతదేశం తేజాస్ స్వదేశీ యుద్ధ విమానాలను తయారు చేసిన అది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేయడం జరిగింది. ఇది ప్రైవేటు కంపెనీ కాదు. బట్ ప్రైవేటు కంపెనీతో యుద్ధ విమానాలు ఇప్పటి వరకు తయారు కాలేదు. ప్రైవేటు కంపెనీతో తయారు చేయబడిన మొట్టమొదటి స్వదేశీ మిలిటరీ విమానంగా మనము ఈ ఎయిర్ బస్ C-295 అని చెప్పవచ్చు. ఇది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. దీనిని ఎయిర్ బస్ సంస్థ సహకారంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ గుజరాత్లోని వడోదరా ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సుమారు 21,935 కోట్ల డీల్ దీంట్లో మనము చూడవచ్చు. మన సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ ఒప్పందం కింద ఉన్న మొత్తం 56 విమానాలు పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయబడుతున్నాయి. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అండి. ఎందుకు అంటే ఈ ఒప్పందం కింద మొత్తం 56 విమానాలను 21,935 కోట్ల డీల్కి కుదుర్చుకోవడం జరిగింది. బట్ ఇందులో 40 మాత్రమే డొమెస్టిక్ ప్రొడక్షన్ కింద టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వడోదరాలో ఉత్పత్తి చేస్తూ ఉంటే మిగిలిన 16 నేరుగా స్పెయిన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. సో మన ఆన్సర్ డి, నెయిదర్ 1 nor 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. DRDLలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభం. ఈ ఆర్టికల్ ప్రాజెక్టు కుషా గురించి మరియు ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైన అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. DRDO స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ప్రాజెక్టు కుషాను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టు కుషా అనేది దేశ వాయు రక్షణ కవచం మరింత బలోపేతం అవడానికి దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్లోని DRDOకి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ DRDLలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థలు ప్రదర్శించిన అసాధారణ పనితీరు భారతదేశ R&D సామర్థ్యానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. అండ్ ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం మిషన్ సుదర్శన్ చక్ర ద్వారా బహుళ స్థాయి క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించడానికి కట్టుబడి ఉంది అని ఆయన తెలిపారు. ఈ కంటెక్స్ట్లో మిషన్ సుదర్శన్ చక్రాలో భాగమైన ప్రాజెక్టు కుషా గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఇండియాస్ ఇండిజినస్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. దీని యొక్క పర్పస్ ఏంటి? ఎయిర్ బార్న్ థ్రెట్స్ లైక్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్, క్రూజ్ మిజైల్స్ అండ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇలాంటి వాటిని డిటెక్ట్ చేయడం మరియు న్యూట్రలైజ్ చేయడం దీని యొక్క మేజర్ పర్పస్. ఆల్రెడీ మనము S-400 వంటి రష్యన్ ఇంపోర్టెడ్ వాడుతూ ఉన్నాము. బట్ ఇండిజినస్గా ఈ ప్రాజెక్ట్ కుషా మిషన్ సుదర్శన చక్రాలో భాగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇది కాస్ట్ ఎఫిషియంట్ అని కూడా చెప్పవచ్చు. ఈచ్ ఇంటర్సెప్టర్ 40 నుంచి 50 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. బట్ S-400 మిజైల్స్ అయితే 100 కోట్లకు పైబడే ఉంటాయి. అండ్ దీనివల్ల దిగుమతి భారం కూడా మనకి పెరుగుతుంది. అలానే స్ట్రాటజిక్ అటానమీ కూడా మనకి దీని ద్వారా లభిస్తుంది. ఎందుకంటే మనము ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. S-400 దిగుమతుల సమయంలో అమెరికన్ శాంక్షన్స్ థ్రెటన్ ఉంది. బట్ అమెరికా యొక్క శాంక్షన్స్ని లెక్క చేయకుండా మనము S-400ని దిగుమతి చేసుకున్నాము. ఎనీహౌ ఇప్పుడు మనము ఇండిజినస్గా వీటిని డెవలప్ చేసుకోవడం ద్వారా ఇటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండదు.
ఇందులో 3 టైర్డ్ ఆర్కిటెక్చర్ మనం చూడవచ్చు అండి. 3 ఇంటర్సెప్టర్స్ ఉంటాయి. ఒకటి M1 ఇంటర్సెప్టర్ 150 కిలోమీటర్ రేంజ్ కలిగి ఉంటుంది. న్యూట్రలైజెస్ స్టాండర్డ్ టాక్టికల్ థ్రెట్స్ లైక్ ఫైటర్ జెట్స్ అండ్ క్రూజ్ మిసైల్స్. ఇక రెండవది M2 ఇంటర్సెప్టర్ 250 కిలోమీటర్ రేంజ్ కలిగి ఉంటుంది. ఇది ఎయిర్ బార్న్ కమాండ్ స్టేషన్స్ మరియు స్టెల్త్ అసెట్స్ ని టార్గెట్ చేయడానికి డిజైన్ చేయబడింది. ఇక M3 ఇంటర్సెప్టర్ మూడవది 350 టు 400 కిలోమీటర్స్ రేంజ్ కలిగి ఉంటుంది. ఇది అల్టిమేట్ స్ట్రాటజిక్ లేయర్. అవాక్స్ ప్లాట్ఫామ్స్ ని గానీ, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ ని గానీ హై ఆల్టిట్యూడ్స్ లోనే న్యూట్రలైజ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. సో ఈ విధంగా 3 టైర్డ్ ఆర్కిటెక్చర్ లో ఈ 3 ఇంటర్సెప్టర్స్ ని మనం చూడవచ్చు. కోర్ టెక్నికల్ ఫీచర్స్ ని మనం చూస్తే హై లెథాలిటీ అరౌండ్ 80 to 90% సింగిల్ షాట్ కిల్ ప్రాబబిలిటీ ఇది కలిగి ఉంటుంది. 2 మిజైల్స్ ఇన్ ఏ 5 సెకండ్ సీక్వెన్స్ సర్జ్ ప్రాబబిలిటీ టు 98.5%. అంటే మనకి ఒకదాని వెంబడి ఒకటి ఇంటర్సెప్టర్స్ ని లాంచ్ చేయడానికి ఇక్కడ హై ప్రాబబిలిటీ ఉంటుంది. అడ్వాన్స్డ్ రాడార్స్ ని ఇది కలిగి ఉంటుంది. అలానే హైపర్ సోనిక్ ఇంటర్సెప్షన్. ఈ ఇంటర్సెప్టర్స్ మ్యాక్ 5 స్పీడ్ తో మూవ్ అవుతూ ఫాస్ట్ మూవింగ్ ఏరియల్ థ్రెట్స్ ను కూడా న్యూట్రలైజ్ చేయగలుగుతాయి. మల్టీ థ్రెట్ క్యాపబిలిటీ లైక్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, డ్రోన్స్, క్రూజ్ మిజైల్స్, బాలిస్టిక్ మిజైల్స్ ఇలా అనేక వాటిని న్యూట్రలైజ్ చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్ట్ కుష సుదర్శన్ చక్ర విజన్ లో భాగం. 2035 నాటికి ఒక కాంప్రహెన్సివ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరియు మిజైల్ డిఫెన్స్ నెట్వర్క్ దీని ద్వారా మనకి ప్రొవైడ్ అవుతుంది. 2028 టు 2030 మధ్య ఈ ప్రాజెక్ట్ కుష యొక్క ఇంటర్సెప్టార్స్ మిలిటరీ సర్వీస్లోకి ఇండక్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది ప్రాజెక్ట్ కుషాకి సంబంధించిన కీలక డీటెయిల్స్. ఇందులో భాగంగానే ఇప్పుడు డిఆర్డిఎల్లో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ను ప్రారంభించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ వర్షాకాలంలో ఎల్నినో మరింత బలపడవచ్చు, ఐఎండీ వెల్లడి. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం ప్రారంభమైంది అని, ఈ ప్రభావం మరింత బలపడవచ్చు అని ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించడం గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. ప్రస్తుత వర్షాకాలంలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది అని పేర్కొంది. కరెంట్ జూన్ నెలకి సంబంధించి ఎల్నినో మరియు ఇండియన్ ఓషన్ డైపోల్ వివరాలను ఐఎండీ వెల్లడించింది. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర మధ్య తూర్పు ప్రాంతాలలో ఉపరితల జలాలు ఉష్ణోగ్రతలు ఎల్నినో ఏర్పడడానికి కావలసిన స్థాయిని దాటిపోయాయని పేర్కొంది. ప్రీవియస్ క్లాస్లో కూడా మనము ఎల్నినో ప్రభావం గురించి చెప్పుకున్నాము. యూరోపియన్ మెటీరియలాజికల్ ఏజెన్సీస్ కూడా దీనిని నిర్ధారించాయి. ఎల్నినోను కొలిచే నినో 3.4 ఇండెక్స్ 0.5 డిగ్రీస్ సెల్సియస్ ను మించిపోయింది అని తెలిపింది. సో అంటే ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ భవిష్యత్తులో ఇవి 2 to 3 డిగ్రీస్ పెరిగే అవకాశం ఉంది అని, సూపర్ ఎల్నినో ప్రభావం ఉండవచ్చు అనేది వాతావరణ విశ్లేషకుల అంచనా. అండ్ అన్అఫీషియల్ గా గాడ్జిలా ఎల్నినో అనేది టెర్మినాలజీ కూడా ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. అయితే ఇది అఫీషియల్ టెర్మినాలజీ కాదు. సముద్ర పైభాగంలోనే కాకుండా లోపలి పొరల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, రానున్న నెలల్లో ఈ వేడి నీరు పైకి వచ్చి ఎల్నినోను మరింత బలోపేతం చేయవచ్చు అని ఐఎండీ గుర్తించింది. దీనివలన ఋతుపవనాలు బలహీనపడడం, తక్కువ వర్షాలు కురవడం, ఉష్ణోగ్రతలు పెరగడం లాంటివి జరగవచ్చు. ఎల్నినో ఏ విధంగా ఏర్పడుతుంది అండ్ ఎల్నినో ప్రభావం భారతదేశం మీద ఎలా ఉంటుంది, మాన్సూన్స్ డిలే అవ్వడానికి, మాన్సూన్స్ వీక్ అవ్వడానికి గల కారణాలేంటి, ఇవన్నీ మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. అగైన్ నేను అది రిపీట్ చేయడం లేదు అండి. బట్ భారతదేశ వర్షపాతాన్ని ఎల్నినోతో పాటు ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా ప్రభావితం చేస్తుంది అని ఐఎండీ స్పష్టం చేసింది. ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి మనము క్లాసెస్లో డిస్కస్ చేయలేదు ఇప్పటి వరకు. ఈ ఐఓడి గురించి ఈ రోజు క్లాస్లో మనం చూద్దాం. ఎల్నినో లానినాలు మధ్య మరియు తూర్పు పసిఫిక్ ప్రాంతంలో ఏర్పడితే ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది పేరుకు తగ్గట్టుగానే ఇది హిందూ మహాసముద్రంలో ఏర్పడుతుంది. వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ట్రాపికల్ ఇండియన్ ఓషన్లోని టెంపరేచర్ డిఫరెన్సెస్నే మనము ఇండియన్ ఓషన్ డైపోల్గా అభివర్ణిస్తారు. ఇది గ్లోబల్ వెదర్ని ప్రభావితం చేస్తుంది. ఐఓడిని 3 ఫేజెస్లో మనం చూడవచ్చు. ఒకటి పాజిటివ్ ఫేజ్. ఈ పాజిటివ్ ఫేజ్లో ఈస్ట్ ఆఫ్రికా వద్ద ఉండే వెస్టర్న్ ఇండియన్ ఓషన్ అనేది వేడెక్కుతుంది.
significantly warmer than normal temperatures. ఎట్ ది సేమ్ టైమ్ ఇండోనేషియా వద్ద ఉండే ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ అనేది కూల్ అవుతుంది. ఈ విధంగా వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ట్రాపికల్ ఇండియన్ ఓషన్ మధ్య టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేవి ఏర్పడతాయి. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఉండే వెస్టర్లీస్ వీక్ అవడం కానీ లేదా అవి ఈస్టర్లీస్గా రివర్స్ అవడం కానీ జరుగుతుంది. ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో విపరీతమైన వరదలు మరియు హెవీ రెయిన్ఫాల్ అనేది సంభవించవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతంలో డ్రాట్స్ అనేవి సంభవిస్తాయి. ఇండియా మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ రీజియన్ మనకి నార్మల్ కంటే కూలర్గా ఉండడం వలన భారతదేశంలోని ఋతుపవనాలు మరింత బలపడతాయి. తద్వారా నార్మల్ కంటే మాన్సూన్ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఐఓడి పాజిటివ్గా ఉన్నప్పుడు ఇండియా యొక్క మాన్సూన్ రెయిన్ఫాల్ బాగుంటుంది. ఇక నెగిటివ్ ఫేజ్లో ఈస్ట్ ఆఫ్రికా వద్ద ఉండే వెస్టర్న్ ట్రాపికల్ ఇండియన్ ఓషన్లో కూలర్ దాన్ యావరేజ్ టెంపరేచర్స్ నమోదవుతాయి. అండ్ ఈస్టర్న్ ఇండియన్ ఓషన్లో మనకి వార్మర్ దాన్ యావరేజ్ అనేది నమోదవుతుంది. దీనివలన వెస్టర్లీ విండ్స్ మరింత ఇంటెన్సిఫై అవుతాయి. పాజిటివ్ ఫేజ్లో ఉన్నప్పుడు వెస్టర్లీ విండ్స్ వీక్ అవ్వడము లేదా రివర్సల్ అయ్యి ఈస్టర్లీగా మారడము జరిగింది. బట్ ఇక్కడ మరింత ఉధృతంగా మారుతాయి వెస్టర్లీ విండ్స్. వామ్ కండిషన్స్ వలన ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియా ప్రాంతంలో విపరీతమైన వర్షాలు మరియు వరదలు సంభవిస్తాయి. కూలర్ ఓషన్ టెంపరేచర్స్ వలన ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో డ్రాట్స్ మరియు లెస్ రెయిన్ఫాల్ అనేది సంభవిస్తుంది. ఇక ఇండియా మీద దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ హై ప్రెజర్ ఉంటేనే భారతదేశంలో మాన్సూన్ అనేది ఉధృతంగా బాగుంటుంది. బట్ ఇక్కడ లో ప్రెజర్స్, ఎందుకంటే వార్మర్ దాన్ యావరేజ్ ఉండడం వలన లో ప్రెజర్స్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇండియాలోకి వీక్ మాన్సూన్ అనేది ఉంటుంది. దీనివలన నార్మల్ కంటే తక్కువ రెయిన్ఫాల్, డెఫిసిట్ మాన్సూన్ రైన్స్ అనేవి నమోదవుతాయి. సింపుల్గా చూస్తే ఇండియన్ మాన్సూన్ మీద ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? పాజిటివ్ ఫేజ్లో ఉన్నప్పుడు కూలర్ టెంపరేచర్స్ ఉండడం వలన ఈస్టర్న్ ఇండియన్ ఓషన్లో ఇక్కడ మనకి హై ప్రెజర్ నమోదవుతుంది. తద్వారా మాన్సూన్ విండ్స్ భారతదేశంలోకి మరింత పుష్ అవుతాయి. నెగిటివ్ ఫేజ్లో ఈస్టర్న్ ఇండియన్ ఓషన్లో లో ప్రెజర్స్ నమోదవడం వలన మనకి భారతదేశంలోకి ఋతుపవనాల ప్రభావం తగ్గుతుంది. తద్వారా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇక థర్డ్ వన్ న్యూట్రల్ ఫేజ్. ఇది జనరల్గా యావరేజ్ టెంపరేచర్స్కి దగ్గరగా ఉంటుంది. తద్వారా మనకి నార్మల్ కండిషన్సే ప్రభావితం తక్కువగా ఉంటుంది. ఇక ఎల్నినో మరియు ఐఓడి ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇన్ కేస్ పాజిటివ్ ఐఓడి ప్లస్ ఎల్నినో ఒకేసారి సంభవిస్తే ఎల్నినో యొక్క ప్రభావాన్ని ఇండియన్ ఓషన్ డైపోల్ కొంతవరకు కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంది. తద్వారా భారతదేశానికి ఇది ఒక పాజిటివ్ సైన్గా చెప్పవచ్చు. బట్ సివియర్ డ్రాట్ అండ్ కెటాస్ట్రోఫిక్ ఫైర్ సీజన్స్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాగా మనం చూడవచ్చు. పాజిటివ్ ఐఓడి ప్లస్ ఎల్నినో సంభవిస్తే. నెగిటివ్ ఐఓడి ప్లస్ లానినా ఉన్నప్పుడు కూడా డబుల్ వెట్ వ్యామీ. మనకి లానినా వలన భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. బట్ నెగిటివ్ ఐఓడి అనేది కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంది. నెగిటివ్ ఐఓడి వలన భారతదేశంలో ఋతుపవనాల ప్రభావం తగ్గుతుంది. నెగిటివ్ ఐఓడి ప్లస్ లానినా ఆస్ట్రేలియా మరియు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో విపరీతమైన వరదలకు కారణమవుతుంది. సో ఈ విధంగా ఐఓడి ప్రభావాన్ని మనం చూడవచ్చు. అండ్ ఐఓడి మరియు ఎల్నినా లేదా లానినా ఇంటరాక్షన్ గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. కరెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఐఓడి ప్రక్రియ తటస్థ స్థితిలో ఉంది అని వివరించింది. ఈ వర్షాకాలం అంతా ఇదే పరిస్థితి కొనసాగించవచ్చని తెలిపింది. ఐఓడి తటస్థంగా ఉంటే ఎల్నినో ప్రభావాన్ని పెద్దగా పెంచడం కానీ తగ్గించడం కానీ జరగదు. ఇప్పుడే దీని గురించి మనం చెప్పుకున్నాం. న్యూట్రల్ ఫేజ్లో ఇంపాక్ట్ ఏమీ ఉండదు. బట్ పాజిటివ్ ఐఓడి ఉంటే ఎల్నినోని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. సో ఇది ఎల్నినో మరియు ఐఓడికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒప్పందంపై ఉత్కంఠ, జెనీవాలో ఈ వారాంతంలోనే కుదురుతుంది అంటున్న ట్రంప్, తోసిపుచ్చిన ఇరాన్. ఈ ఆర్టికల్ ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ పీస్ డీల్ కి సంబంధించిన కీలక డీటెయిల్స్ ని వివరిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఈ పీస్ డీల్ ఫైనలైజ్ అయింది అని, ఈ వారాంతంలోనే కుదురుతుంది అని ప్రకటించగా ఇరాన్ మాత్రం దీనిని ఖండించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ వారాంతంలోనే జెనీవా వేదికగా అంగీకారం కుదురుతుంది అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా ఆయన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది.
అయితే ఒప్పందంలో పొందుపరచాల్సిన అంశాలపై వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య తుది అంగీకారం కుదిరింది అని పాకిస్తాన్ ప్రధాని ప్రకటించడము మరియు మరింత చేరువుగా ఈ ఒప్పందానికి వచ్చాము అని ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా పోస్ట్ చేయడం వలన ఈ పరిణామాల మీద ఆశలు చిగురించేలా చేస్తున్నాయి అనేది ఇక్కడ చూడవచ్చు. అయితే ముఖ్యంగా కొన్ని షరతుల మీద రకరకాల ప్రచారం చూడవచ్చు. ఒప్పందంలోని షరతులపై వివిధ వార్తలు వస్తున్నాయి. టోల్ వసూలు చేయకుండా హార్మోజును తెరిచి ఉంచడం, అమెరికా తన దిగ్బంధనాన్ని ఉపసంహరించుకోవడం, హార్మోజును తెరిచిన తర్వాత 60 రోజుల పాటు ఇరాన్కు ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వడం, చమురు విక్రయాలకు దాన్ని అనుమతించడం, పరిస్థితిని బట్టి ఆ సడలింపును పొడిగించడం వంటి అంశాలు ఎంఓయూలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. మరొక వైపు ఇరాన్ నుంచి యురేనియం నిల్వలను తొలగించి ధ్వంసం చేయడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వకుండా ఆ దేశాన్ని నిలువరించడం వంటి షరతులు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయని అమెరికా అధికారి చెప్పారు. అయితే యురేనియం విషయంలో ట్రంప్ ఒక మెట్టు దిగారంటూ ప్రచారం జరుగుతుంది. ఇరాన్తో ఒప్పందం కోసం యురేనియం నిల్వల విషయంలో ట్రంప్ ఒక మెట్టు దిగారంటూ వార్తలు మనం చూడవచ్చు. శుద్ధి చేసిన యురేనియంను ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో టెహ్రాన్ తన వద్దే ఉంచుకునేందుకు ఆయన అంగీకరించారు అనేది దీని యొక్క సారాంశం. అయితే ఇరాన్ యురేనియం నిల్వలను తొలగించడం, క్షిపణి ఉత్పత్తులపై పరిమితులు విధించడం వంటి అంశాలు తుది ఒప్పందంలో ఉంటాయని ట్రంప్ తనకు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇటీవల ఇజ్రాయెల్ ఒక ప్రకటన చేసింది. తాను పదవిలో ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేది జరగదు అని నెతన్యాహు పేర్కొన్నారు. సో ఇప్పుడు దానినే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తనకు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సో ఇది ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ పీస్ టాక్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచంలో రెండింతలైన బియ్యం ఉత్పాదన, చైనా, భారత్, థాయిలాండ్లే అత్యధిక ఉత్పాదకులు, వెల్లడించిన అధ్యయనం. ఈ ఆర్టికల్ ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో బియ్యం ఉత్పాదన రెట్టింపు అవ్వడం గురించి వివరిస్తుంది. ఇందులో భారత్, చైనా, థాయిలాండ్లు అత్యధిక ఉత్పాదకులుగా ఉండడం గురించి ఇది వివరించింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. చైనా, భారత్, థాయిలాండ్లు ప్రపంచంలో అత్యధికంగా వరి పండిస్తున్న దేశాలోని కొత్త అధ్యయనం వెల్లడించింది. 2006 నుంచి 2015 వరకు ప్రపంచంలో మొత్తం 71.3 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా ఈ 3 దేశాలు ఉత్పాదనలో మొదటి 3 స్థానాలు ఆక్రమించాయని ఈ అధ్యయనం పేర్కొంది. 1960వ దశకం నుంచి 2010వ దశకం వరకు ప్రపంచంలో వరి ఉత్పాదన రెండింతలైంది అని ఈ అధ్యయనంలో వెల్లడించారు. దీనికి ప్రధాన కారణాలను మనం పరిశీలిస్తే విస్తరించిన నీటిపారుదల, పెరిగిన పోషకాల వాడకం వంటి సేద్య నిర్వహణ ప్రక్రియలు ఉత్పాదికతను స్థిర వృద్ధి దిశగా నడిపాయని, వాతావరణ ప్రతికూలతల కారణంగా తలెత్తిన నష్టాలను ఇవి భర్తీ చేశాయని ఈ అధ్యయనంలో వెల్లడించారు. ఇక బియ్యం ఉత్పాదకత ఆసియా ఖండంలోనే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అని ఈ అధ్యయనంలో మనం చూడవచ్చు. వరి పంట విస్తృతి 52% పెరగడం కూడా బియ్యం ఉత్పాదన పెరగడానికి ప్రధాన కారణమని, నీటిపారుదల కలిగిన ప్రాంతాలలో 39%, వర్షాధార ప్రాంతాలలో 13% పంట విస్తరణలో పెరుగుదల నమోదైంది అని ఈ అధ్యయనం తెలిపింది. నైట్రోజన్ ఎరువులు, ఇతర పోషకాల వాడకం 24% పెరిగింది అని గుర్తించింది. పర్యావరణ సంబంధ అంశాలు కూడా ఉత్పాదకతను పెంచాయి అని, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుదల 30%, నైట్రోజన్ పెరుగుదల 1% ఉత్పాదకత పెరుగుదలకు దోహదపడ్డాయని తెలిపింది. అంటే ఇక్కడ పర్యావరణంలో ఉన్న మార్పులు కూడా CO2 30% పెరుగుదల, నైట్రోజన్ 1% పెరుగుదల కూడా వరి ఉత్పాదకతకు దోహదపడ్డాయి. ఎందుకంటే మోర్ కార్బన్ డయాక్సైడ్ వలన మనకి స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా పెరుగుతుంది. అయితే వాతావరణ మార్పులు మాత్రం ఉత్పాదకత మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపించాయి. 7% ఉత్పాదకతను తగ్గడానికి ఈ వాతావరణ మార్పులు కారణమని ఈ అధ్యయనం వెల్లడిస్తుంది. క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ పర్యావరణ ప్రభావం పంటల మీద ఏ విధంగా చూపుతుంది అనేది దీనిలో మనం చూడవచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇలాంటివి మనము కొన్ని పాయింట్స్లో వాడుకోవచ్చు. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. దిగ్గజ దర్శకుడు భారతీరాజా జూన్ 10వ తేదీన చెన్నైలో మరణించారు. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది అండి. కేంద్ర ప్రభుత్వం 2004లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. నెక్స్ట్ వన్ ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 10న తన ఖాతాలో వేసుకున్నారు.
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను అధిగమించి ఈ ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా వివరించడం జరిగింది. అయితే మేజర్ డిఫరెన్స్ ఇక్కడ మనము గుర్తించాల్సింది ఏంటి అంటే, ఎన్నికైన ప్రధానమంత్రిగా నెహ్రూ 4398 రోజులు పనిచేస్తే ప్రధాని నరేంద్ర మోదీ గారు జూన్ 10తో 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. బట్ దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే ఇప్పటికీ జవహర్లాల్ నెహ్రూ అని చెప్తాము. ఎందుకు అంటే ఎన్నికలు జరగక ముందు ఇంటీరియం గవర్నమెంట్లో కూడా ఆయన ప్రధానిగా కొనసాగారు. ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ సుమారు 6130 రోజులు ఆయన పదవిలో కొనసాగారు. అయితే ఎన్నికైన ప్రధానిగా మాత్రం మోదీ ఇప్పుడు నెహ్రూ రికార్డును అధిగమించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. ప్రపంచ ఆర్థిక వేదిక WEF రూపొందించిన నూతన సాంకేతిక మార్గదర్శకుల జాబితా న్యూ టెక్నాలజీ పయనీర్స్ గురించి మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో భారతదేశం నుంచి 9 అంకుర సంస్థలు చోటు దక్కించుకున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇండియా నుండి బెలాట్రిక్స్, ధృవ స్పేస్ ఏజెన్సీ మరియు వారాహ వంటి స్టార్టప్స్ ఇందులో చోటు దక్కించుకోగా అమెరికా నుంచి సుమారు 43 సంస్థలు ఇందులో ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ వన్ అండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చూడండి. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఇక మాదిరి ప్రశ్నలు చూడండి. లయన్ ఆఫ్ లడాఖ్గా పేరొందిన ఏ భారత మాజీ సైనికుడు 2026 ఏప్రిల్ 10న లేహ్లో మరణించారు? కల్నల్ సోనం వాంగ్చుక్. కార్గిల్ యుద్ధ సమయంలో నాటి భారత సైన్యంలో మేజర్గా ఉన్న కల్నల్ వాంగ్చుక్ బెటాలిక్ సెక్టార్లో ఒక మిషన్కు నాయకత్వం వహించారు. ఈయనను లైన్ ఆఫ్ లడాక్ బిరుదుతో సత్కరించడం మనం చూడవచ్చు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 6. స్పోర్ట్స్, బిల్డింగ్ బ్రిడ్జెస్, బ్రేకింగ్ బ్యారియర్స్ అనే థీమ్తో 2026లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. నెక్స్ట్ వన్. 2026 ఏప్రిల్ 11న భారత ప్రభుత్వం ఏ ప్రముఖ సంఘ సంస్కర్త 200వ జయంతి వేడుకలను ప్రారంభించింది? ఆన్సర్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ ఇయర్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అండి. హిస్టరీ లేదా కల్చర్లో అడిగే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలోని సతారాలో 1827 ఏప్రిల్ 11న ఈయన జన్మించారు. అండ్ మహిళలకు, వెనుకబడిన వర్గాలకు విద్య అవసరమని ఆయన బలంగా నమ్మారు. అండ్ దానికి తగ్గట్లుగానే ఆయన భార్య సావిత్రిబాయి పూలేకు కూడా స్వయంగా చదువు నేర్పించారు. ఆమెతో కలిసి 1848లో పూణేలో భారతదేశం మొట్టమొదటి బాలికల పాఠశాలను ఆయన స్థాపించారు. సో ఇవి ఈరోజు మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.